హలో అందరికీ క్రికెట్ ఎపిసోడ్ 1కి స్వాగతం. ఇట్ వాజ్ అరౌండ్ 2003లో అది వరల్డ్ కప్ ఫైనల్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నేను చూసిన ఫస్ట్ క్రికెట్ మ్యాచ్. అప్పుడు నా ఏజ్ ఒక 6 to 7 years ఉంటుంది. క్లియర్గా క్రికెట్ అంటే ఏంటో కూడా తెలీదు. ఆస్ట్రేలియా పెద్ద భారీ టోటలే కొట్టింది. చేజింగ్కి సచిన్ అండ్ సెహ్వాగ్ వచ్చారు. ఫస్ట్ ఓవర్లోనే సచిన్ వికెట్ పోయింది. నా కజిన్స్ అయితే ఏడుపు ఫేస్ పెట్టేశారు అండ్ టీవీ కూడా ఆఫ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది ఇండియా ఓడిపోయింది అని. అలా స్టార్ట్ అయిన నా క్రికెట్ జర్నీ ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో క్రికెట్ ఎపిసోడ్ చేసేదాకా తెచ్చింది. అలాంటప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఎవరి గురించో ఎందుకు, ద గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించే చెప్పాలి అని ఫిక్స్ అయిపోయాను. సో ఈరోజు మన ఎపిసోడ్ సచిన్ టెండూల్కర్. ఇప్పుడు సచిన్ ఎంత గొప్ప ప్లేయరో నేను కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. సింపుల్గా తన స్టాట్స్ చాలు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో 463 మ్యాచెస్కి 18,426 రన్స్ చేశారు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 200 నాట్అవుట్. ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ అండ్ ఇన్ ద ప్లానెట్ టు స్కోర్ అ డబుల్ సెంచరీ ఇన్ లిమిటెడ్ ఓవర్ క్రికెట్. టెస్ట్ మ్యాచెస్లో 200 మ్యాచెస్ ఆడగా 329 ఇన్నింగ్స్కి గాను 15,921 రన్స్ చేశారు. ఓవరాల్గా 2 ఫార్మాట్స్ కలిపి 100 సెంచరీస్ చేసిన వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మెన్. అండ్ ఎంతోమంది క్రికెటర్స్ ఉన్నా తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ని క్రియేట్ చేయడమే కాకుండా ఇండియన్ క్రికెట్ ఫేస్నే మార్చేశారు సచిన్ టెండూల్కర్. ఒక కంట్రీ అని లేదు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ప్రతి కంట్రీ మీద సచిన్కి సెంచరీ ఉంది. ఏ కంట్రీ అయినా సరే సచిన్ వికెట్ ఒక్కటి తీస్తే చాలు గేమ్ మనదే అనే రేంజ్లో ఆడేవారు. ముంబైలో వాంఖాడే స్టేడియంలో తనకంటూ ఒక స్టాండ్ పెట్టేశారు. దట్స్ సచిన్ టెండూల్కర్. ఇండియాకి ఫస్ట్ టైం 16 years ఉన్నప్పుడు డెబ్యూట్ చేశారు, అది కూడా పాకిస్తాన్తో. అండ్ కోయిన్సిడెంట్లీ లాస్ట్ ఓడిఐ కూడా 18th March 2012 పాకిస్తాన్తోనే తన కెరియర్ ఎండ్ చేశారు. కొంతకాలం ఐపీఎల్లో ముంబైకి ఆడిన సచిన్ ఇప్పుడు మెంటర్గానే ఉన్నారు. ఒకవేళ సచిన్ 90sలో 28 times డిస్మిసల్ అవ్వకపోయి ఉంటే పక్కా ఆ రికార్డ్ని బ్రేక్ చేసే ప్లేయర్ వచ్చేవాళ్లే కాదు. 28 డిస్మిసల్స్లో మోర్ దెన్ హాఫ్ ఎంపైర్ రాంగ్ డిసిజన్ అయి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ సచిన్లో ద బెస్ట్ ఇన్నింగ్స్ ఏదైతే మీరు అనుకుంటున్నారో అది మీకున్న మెమొరీ మా కామెంట్స్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ ఫర్ అస్. ఇలాంటి ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్.